నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో థంబ్నెయిల్లో సూచించినట్లుగా మనం ఆనందంగా ఉండాలంటే ఎలా అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం ఆనందంగా జీవించటమే. అంటే వారి వారి కోరికలు నెరవేరినప్పుడు వారికి కలిగేదే ఆనందం. దీన్నే సంతోషం అని కూడా అంటాం. అంటే చిన్న డిఫరెన్స్ ఉంది. సంతోషం అంటే సూపర్ఫిషియల్ మెటీరియలిస్టిక్ థింగ్స్ మనకి వచ్చినప్పుడు లభించేదే సంతోషం. అంతకంటే హై ఇంటెన్సిటీ ఉండేది ఆనందం. దీన్నే నేను ఒక సినిమాలో కూడా కథగా రూపొందించి ఇవ్వడం జరిగింది. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే సినిమా నిర్మాణం అయింది. యూట్యూబ్లో ఉంటుంది, మీరు ట్రై చేయండి, చూడొచ్చు కావాలంటే. కమింగ్ టు దిస్. ఇప్పుడు సంతోషం అంటే ఏంటి? సంతోషానికి ఒక ఖచ్చితమైన వివరణ అంటూ ఏమీ లేదు. వయసును బట్టి, మనసును బట్టి అది మారుతూ ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కొందరికి సంతోషం, బ్యాంకులో కావలసినంత డబ్బు ఉండటం, లేదా విదేశాలకు వెళ్ళడం, సరి అయిన జీవిత భాగస్వామి లభించడం, ఖరీదైన కారు, ఇల్లు లేదా మంచి ఉద్యోగం, ఇవన్నీ కలిగి ఉండటం సంతోషం కలిగించే అంశాలు. ఈ సంతోష కారకాలలో ముఖ్యమైనది డబ్బు. సంతోషం అనేది మార్కెట్లో లభించేది కాదు. నిజానికి సంతోషం మనలో ఉండాలి. మన యొక్క ఫీలింగ్ అన్నమాట, మానసికమైన భావన ఇది. భౌతికమైన విజయాలను దాటి చూడగలిగితే మనలోని సంతోషం మనకు కనిపిస్తుంది. సంతోషంగా ఉండడంలో మన జీవన విధానం, పరిస్థితులు ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. సానుకూల దృక్పథం ఉన్న వాళ్ళకి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. వారు పుష్కలన్యాన్ని, శక్తిని కలిగి ఉంటారు. దాన్నే ఆనందం అంటున్నాం కదా. ఇప్పుడు సంతోషమే ఆనందం. ఈ ఆనందం కోసం మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆనందానికి పుట్టినిల్లు మన మనసే. అరచేతిలో వెన్న నుంచుకుని నేతి కోసం వెతికినట్టు మీ మెదడులోనే ఆనందపు గనిని దాచుకుని ఆనందం కోసం అర్రులు చాస్తూ అన్వేషించడం అవివేకం కదా. ఎల్లప్పుడూ మీ పెదవులపై నవ్వు చెదరకూడదు. ఎల్లప్పుడూ మీ మనసు ఆనందంతో కుప్పిగంతులు వేస్తూనే ఉండాలి. ప్రతి మూమెంట్లో ఈ ఆనందం అనేది అనుభవపూర్వకంగా మనకి కలుగుతూ ఉండాలి. ఇలా మనం ఉండాలంటే మన బలాబలాలు, మన శక్తియుక్తులు ముందుగా మనం గుర్తించాలి. ఇక్కడ స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు. అదేమిటంటే, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్. బిలీవ్ ఇన్ దట్. డూ నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, even without the guidance of anyone. All power is there. Stand up and express the divinity within you. చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున అన్న విధంగా మన మనసు ఎప్పుడూ మన జీవితంలో ఎదురైన చెడు దుస్సంఘటనల గురించి ఆలోచిస్తాం తప్ప గతంలో జరిగిన మంచి, భవిష్యత్తులో మనకు జరగబోయే మేలు వీటి గురించి ఆలోచించదు. అలాగే ఎప్పుడు మనసు చెడు గురించి ఆలోచించి కృంగిపోయి నీరసించిపోతుంది తప్ప తరచూ మన శక్తియుక్తుల్ని, బలాబలాలని గురించి ఆలోచించి ఆనందంతో గంతులేదు. ఇది మనసుకున్న సహజ లక్షణం. మనందరిలో ఉండే సహజ నైజం ఇదే. జీవితాన్ని, జీవన గమనాన్ని ఆనందమయం చేసుకోవాలనుకునేవారు ముందుగా గుర్తించాల్సింది తమలోని బలాబలాలని, తమ యొక్క శక్తి సామర్థ్యాలని. వీటి ఆధారంగా అంతవరకు జీవితంలో తాము సాధించిన విజయాల్ని, తమ నైపుణ్యాన్ని, మనం సాధించలేము అనుకున్నది మరొకరు సాధిస్తున్నారు కాబట్టి వారిలా కష్టిస్తే, వారిలా శ్రమిస్తే, వారిలా నిరంతర సాధన చేస్తే మనము వారిలా విజయాలను సాధించి విజయ గర్వంతో ఆనందంగా విజయదర్హాసం చేయగలం అని మనం నమ్మాలి. ఆ శక్తి మనలో ఉంది, ఆ సామర్థ్యం మనకు ఉంది. అయితే దాన్ని మనం ఉపయోగించుకోం, దానికి పదును పెట్టం. నిరంతర సాధనతో నైపుణ్యాన్ని పెంచుకోలేం. కాబట్టి ఈ ఫలితం మనకన్నా అందరూ ముందున్నారే, మనం వెనకబడిపోతున్నామే, అదృష్టం వారిని వాటేసుకుందే అని మనం ఫీల్ అవుతూ నీరసించిపోతాం, నిరాశ నిస్పృహలకు లోనవుతాం. మనకు మనమే చేతగాని వాళ్ళం అన్న నిర్ణయానికి వచ్చేస్తుంటాం. ఫలితంగా మనసంతా ఆవేదన. నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేకపోయానే అని ఆలోచించకండి. ఎక్కిన వారిలా నేను పర్వతారోహణలో నైపుణ్యం సాధించుంటే నేను ఎక్కగలిగేవాడినే అన్న విధంగా ఆలోచించాలి. నేను కోట్లు సంపాదించలేకపోయానే అని దిగులు పడొద్దు. కోట్లు సంపాదించడానికి, సంపాదించిన అనంతరం దాన్ని నిలబెట్టుకోవడానికి
కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతగా శ్రమిస్తున్నారో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో, వారు ఎన్ని రకాల అవాంతరాలను అధిగమిస్తున్నారో, ఎన్ని అవహేళనలను తట్టుకుని ఆ స్థితిలోకి వచ్చారో ఆశించాలి. ఆ మాత్రం కష్టం మీరు పడలేకనో, వారిలా నిరంతరం శ్రమించలేకనో మీరు కోటీశ్వరులు కాలేకపోయారు. ఇది నిజం. ఈ నిజాన్ని మీకు మీరుగా గుర్తిస్తే మీ మనసుకు వేదన గురి కాదు, మీరు ఆనందంగా ఉండగలుగుతారు. మీరు రోజు 16 గంటలు కష్టపడే శక్తి ఉంది కనుక ఉత్సాహంగా అలా కష్టపడడానికి ఈరోజు సమాయత్తం అయినా అనతి కాలంలో మీరు కూడా కోట్లు గడించవచ్చు, జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు. ఇలా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే మీలో శక్తిని గుర్తించాలి. మీరంటే ఏమిటో మీరుగా తెలుసుకోండి. సూపర్ సక్సెస్లు సాధించిన వాళ్ళలో ఉన్నవేంటి, మీలో లేనివేమిటి అని విశ్లేషించుకొని ఆ గుణాలను మీరు కూడా పెంపొందించుకోండి. అంతే, మీ జీవితంలో కూడా సక్సెస్, దాంతోపాటు ఆనందం అన్నీ వస్తాయి. మీలో హ్యాపీనెస్ని తట్టి లేపండి. మీలో ఉత్సాహం పెరుగుతుంది, నిరుత్సాహం పారిపోతుంది, మీ బలం పెరుగుతుంది. సంతోషమే సగం బలం అన్నారు కదా. మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటూ మొదలు పెట్టారో మీ బలం పెరుగుతుంది ఆటోమేటిక్గా. మీలో నిస్సత్వం నీరు కారిపోతుంది. మీరు విజయాలని పొందగలుగుతారు. అంతకుముందు పొందిన విజయాలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం వల్ల మరింత ఆనందం కలుగుతుంది. పరాజయ భారం పరారైపోతుంది. జీవితంలో సంభవించిన ఈ అన్హ్యాపీ సంఘటనల్ని తలుచుకున్నంతకాలం మీరు సాధించే శూన్యం, సాధించగలిగేది ఏమీ ఉండదు. నిరంతరం అనుక్షణం మీలో నిద్రాణంగా ఉన్న అపారమైన శక్తి సంపదను తలుచుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ఎన్ని ఉత్పాతాలు ఎదురైనా తల దించక ఖుషియే ఇంధనంగా మీ జీవిత రైలు బండిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా పరిగెత్తించండి. ఇంకా ఆనందంగా జీవించడం ఎలా అంటే, చికాగ్గా అసహనంగా కనిపించే వాళ్ళు భావోద్వేగపరమైన కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు అన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు. నిజమే, 190 మందిలో అదే సమస్య. అన్నీ ఉంటాయి, ఏదో కోల్పోయిన భావన. అందరూ ఉంటారు, అయినా ఒంటరితనం. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు, అయినా అభద్రత. కొత్త ఏడాది పార్టీలు, శుభాకాంక్షలు, ఆలింగనాలు, అంతా బొమ్మలాట్లా అనిపిస్తుంది. అంతర్మదనంలోంచి ఆనందంగా ఉండాలన్న కొత్త సంవత్సర నిర్ణయం పుట్టుకొస్తుంది. సర్వకాల సర్వావస్థల్లో ఆనందంగా ఉండటం ఎలాగో వివేకానందుడు ఒక కథలో చెప్పాడు. ఓ చోట పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. గొప్ప గొప్ప చిత్రకారులంతా తాము గీసిన కళాఖండాలను ప్రదర్శనకు పెట్టారు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, చూసిన వాళ్ళు చూస్తున్నారు, నచ్చిన వాళ్ళు కొంటున్నారు. అంతా సందడిగా ఉంది. అంతమందిలో ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పండి చూద్దాం. ఖచ్చితంగా చిత్రకారులు మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళ బుర్రల్లో బోల్డంత గందరగోళం ఉంటుంది. వాళ్ళ యొక్క చిత్రాలను ఎవరైనా కొనరా, కొంటే ఎంత కొంటారో, ఇలాంటి ఆలోచనలతో వారికి మనసులో ఒక చింత ఉంటుంది. ఇక చిత్రాలను చూసి ఆనందిద్దామని వచ్చిన కళాభిమానులు మాత్రం ఆ చిత్రంలో విషాదం, ఓ చిత్రంలో ఆనందం, ఓ చిత్రంలో శృంగారం, ఓ చిత్రంలో వైరాగ్యం, ఇలా అన్ని రకాల భావాలని సమానంగా ఆస్వాదిస్తూ ఉంటారు. లాభ నష్టాలు, మార్కెట్ పరిస్థితులు దేంతో వాళ్ళకి సంబంధం ఉండదు. అక్కడున్న ఏది తమది కాదని తెలుసు, చూసి వెళ్ళిపోవడానికే వాళ్ళు వచ్చింది. అది చూస్తారు, ఆనందిస్తారు. జీవితంలో కూడా అలా ఓ ప్రేక్షకుల్లా ఉండాలంటాడు వివేకానందుడు. అప్పుడు గెలుపైనా ఓటమైనా ఒకటే, ప్రేమైనా ద్వేషమైనా ఒకటే. ఏది నాది కాదు అనుకుంటే ప్రపంచమంతా మనదే అనిపిస్తుంది. మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఇంకా అంతా ఆనందమే. ఆ స్థితికి చేరుకోవాలంటే నిరంతర సాధన కావాలి. 1 ఏడాది, 2 ఏళ్ళు, ఎంతైనా సరే మనం సాధన చేస్తే సాధించలేదంటూ ఏదీ ఉండదు. ఆనందాన్ని కూడా అనుభవించాలి అంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండటమే. మన జీవితాల్లో తప్పులేమని ఉంటే సరిదిద్దుకోవటమే. మనకు మనస్సు ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉండాలి నిరంతరం. అంతేగాని మెటీరియలిస్టిక్గా, మెకానికల్గా ఉండకూడదు. ఉదాహరణకి మనం ఏదైనా రుచికరమైన పదార్థం, విందు భోజనం ఆరగిస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ ఆనందించాలి. అలాగే ప్రకృతిని చూసినప్పుడు, అందమైన పుష్పాలు, ప్రకృతిని చూసినప్పుడు మనం మనసు పులకరించాలి. ఏదో క్యాజువల్గా చూస్తే, లేకపోతే దాన్ని పట్టించుకోకపోతే ఆనందం ఎక్కడ కలుగుతుంది? అలాగే మన ఆత్మీయులతో మాట్లాడినప్పుడు కూడా మనసు విప్పి మాట్లాడడం వల్లే ఆనందం కలుగుతుంది. మెకానికల్గా పైపైన మాట్లాడితే ఆనందం అనేది ఉండదు. ఈ ఆనందం అనే దాన్ని అర్థం చేసుకుని అనుభవించడం అనేది అది ఒక కళ. సో మీరు ఈ కళలో నిష్ణాతులు అవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాల మీద నా ప్రసంగాలు ఉంటాయి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.